హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది ఉదయం ఫ్రెండ్స్. ఉదయాన్నే 8 గంటలకి టైం 8:16 అయితే అయింది. వాతావరణం అయితే అనుకూలంగా ఉన్నది. ఎండ అయితే రాలా. ఎండ అయితే ఈ టయానికి పగలేది, అట్లాంటిది ఎండ అయితే రాలా సరిగా. ఏదైనా సరే మంచి అయితే ఉన్నది ఈరోజు అయితే. ఫ్రెండ్స్, మీరు నిజంగానే బాగుండాలి నేను మనసులో కోరుకుంటున్నాం. ఈరోజు గాయత్రి అయితే ఏం చేస్తుందంటే మొత్తం కూర చేస్తుంది. ఏం కూర చేస్తుందో ఏందో అడుగుదాము, అడిగి కనుక్కుందాం. ఎందుకంటే గాయత్రి మా ఇంట్లోకి ఒక మంచి ఇదే అందుకనేసి ఏందో ఈరోజు కాకి కూడా హల్చల్గా ఉన్నాయి. ఇక్కడ ఇంటి ముందర కూర్చొని నేను కాకులు అరుస్తూ ఉంటాయి. అవును, మీరు ఎప్పుడైనా గమనించారు లేదా? మా వ్లాగ్లలో ఎక్కువ కాకులు అరుస్తుంటాయి. ఎందుకంటే కాకులు కూడా మాట్లాడుతుంటాయి. మీకు డిస్టర్బెన్స్ ఉంటే మాకు చెప్పండి ఏదైనా సరే. ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తుంది? ఏం కూర చేస్తుంది ఈరోజు? వంకాయ ప్లస్ దాంట్లో ఏం లేవా? ఇంకేలే, ఒట్టి వంకాయ బజ్జ, వంకాయ కూర, వంకాయ పుల్లకూర. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే ఆగుతున్నాయి. చాలా కూర తెచ్చుకోవాలా? ఉండు, మీ అక్క చేస్తున్న కూర అయిపోద్ది. పామర్ రాసేనావా? తెప్పొచ్చదామా? తెచ్చుదామా? మరి తెప్పొచ్చదాం. మేడం వచ్చేస్తుంది మళ్ళీ. బడిలో ఉందా? అప్పుడే ఏ రాసి రోజా? ఇంగ్లీషా రాసి మొత్తమా? జడగడ వేసుకుని రెడీ అయిపోయినావా? అన్నం తినేసిపోవాలా? సరే అయిపోద్దిలే మన కూర చేస్తుంది మీ అక్క. అయిపోయిందా? ఏం కూర వంకాయ పుల్లకూర మర్చిపోయినా. ఏం ఫోన్ చేస్తారు మీ అమ్మలా? ఏదో పని చేయాలి. ఈ గారె వేయాలి దీనికి, కింద అడుగు బాల అది గారె మొత్తం పోయినది ఈ సైడ్. ఎవరిని ఏం పని పిలిచాడా? చదకోతకా? తక్కువ కాయ మేము చిన్న కాయ ఇదా? నాన్న అసలు నాన్న పిల్లల మా నాన్న నేను ఎదురుపోతుంటున్నా. అవును, ఒకే కయ్యే. అదే లాస్ట్లో ఉంది మనం టకా చెట్ల పక్కన, అదే లాస్ట్ అదే ఉండేది. అది అయిపోతే వచ్చేస్తారు ఇంక రోజులు చేస్తారు. మధ్యాహ్నం కల్లా పోయేస్తారు. ఎంతమంది పేరుంటారు? ఎంగటమ్మ వాళ్ళు ఎంత పోయినారు. ఎండ కూడా కాయలే నిజం. చెప్పుడు మాట నెట్టుకుంటే ఇంక లేదు. సూర్యుడు రాబాక వాన పడబాక అని వేస్తున్నాను. మా వదిన చేస్తుంది గుత్తి వంకాయ కూర, వంకాయ బజ్జీ చిన్నగా చేయదు మా వదిన. కాటరపల్లి వదిన
వంకాయ బజ్జీ మేము చిన్నప్పుడు అట్ట పిలిచేది అది మారిపోయారు ఆమె పేరు. వంకాయ బజ్జీ అని పిలిచేది ఆమె పేరు. అలా చేస్తుంది వంకాయ బజ్జీ నాయన. నేను పప్పులు కూడా బాగా చేస్తుంది. పప్పులు కూడా బాగా చేస్తుంది. దాంట్లో ఇప్పుడు అన్నం వేసి దాన్ని అదే వాడ్చుకుని తినేసి బిల్లు ఉంటుంది కదా. బాగుంటుందా? టమాటా కదా ఒకప్పుడు మనం ఆదిమానవులుగా ఉన్నప్పుడు అందరూ అట్లా చేసేది. అప్పుడు కథ అప్పుడు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది అంటావా? త్వరగా కానీ సృజన ఇక్కడ ఆకలి ఎక్కువ ఉన్నది. ఏం చేస్తుంది చూడు సృజన. ఏం సృజన ఆకలిగా ఉందా? కలురుతున్నాయా? ఏమే ఆకలిగా ఉందా? త్వరగా చేయాల్సిందిలే, అయిపోయింది. రాయేసి మొత్తమా? ఇంకేం లేదు అమ్మక. ఎక్కలు నేర్చుకున్నావా? అవును నైట్ 7 ఎక్కడ నేర్చుకుంటుంటే ఇప్పుడు చెప్పా నేర్చుకోవాలా చెప్పు. 6 ఎక్కని చెప్పైతే 5 ఎక్కని చెప్పైతే 5 ఎక్కని చెప్పు. అది గుర్తులే? 1 ఎక్కం గుర్తుందా? 2 ఎక్క ఉందా? ఆ 2 ఎక్కని చెప్పా గట్టిగా. గట్టి చెప్పాలి కొంచెం. 3 ఎక్కని చెప్పా. అది అదే ఎక్కాలో చెప్పుకుంటా ఉంటే నవీను సృజను త్వరగా అయిపోతుంది. నేర్చుకుని వస్తావు త్వరగా. వంకాయలు వేసి దాంట్లో ఏం పల్లె కోసినావా? సన్నగా పీసా? మామూలుగా దెబ్బలు వేస్తాడా? బాగుంది సీజన్. అవునులే పచ్చిమిరకాయలు దెబ్బకు వేస్తా. ఇంకా పెద్ద కాయలు అవునులే. ఆవిడ వంకాయ తిన్నప్పుడు తిన్నాను. అప్పుడు నేనేం చేస్తాను? నువ్వు గమ్మున తినేను. తినేసానా? ఇప్పుడు మిరపడేసనా? మిరపడేది కలర్ అట్లా గుంటూరు మిరపడి తెప్పించాలి గాయత్రి. సంతలో పోయి తేవాలి ఈసారి. ఈరోజు సంత కదా ఫ్రెండ్స్. మా సంత మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు ఒకసారి మా వీడియోలో పెట్టినట్టు గుర్తు పెట్టలా కాడి. ఈరోజు కొంచెం క్లియర్ చేద్దామా? ట్రై చేద్దాం. అవునవునులే. 10 రూపాయలకి చిన్న కుప్పలు ఉంటాయి. మొన్న అంగిట్లోనే 60 రూపాయలు టమాటాలు.
డబ్బులు ఎక్కువైపోయినాయి, నీళ్ళు తక్కువైపోయినాయి. త్వరగా కానీ సీజన్ కాయలు వచ్చేస్తున్నాయి, ఎక్కలు కూడా వచ్చేస్తున్నాయి బయటికి. నైట్ ఎన్ని దాకా నేర్చుకున్నారు మీరు? నైట్ మేల్కొని ఉంటారా? ఎక్కలా చెప్తుంది నైట్ ఇలా 6 రాయాలనింది, 6 రాయాలనింది. అమ్మ మళ్ళీ నాకు నిద్ర వస్తుందనింది. సార్ కొనుక్కో తర్వాత రాసుకొని చెప్పిన. మొన్న రైతులు ఎక్కాలు నేర్చుకుంది. ఎన్ని ఎక్కలు నేర్చుకుంది? ఎన్ని ఎక్కం 6 ఎక్కం దాకా బాగా నేర్చుకుంది. 7 ఎక్కం నేర్చుకుంటా అంతే. ఇప్పుడు 6 ఎక్కని చెప్పు సుజన అంటే గమ్ముగా అయిపోయింది. అది ఎప్పుడో మర్చిపోతుంటా, గాల్లో మర్చిపోతుంది. నేర్చుకుంటుండే గుర్తుంటే రేపు నేర్చుకుంటా, గుర్తుంటా. నిద్ర పోయి లేచేకాడికి మర్చిపోతాను. నువ్వు ఎన్ని దాకా నేర్చుకున్నావు గాయత్రి? నేనైతే ఇంకా సీనియర్. నేనైతే 20 ఎక్కల దాకా నేర్చుకున్నాను కానీ సరిగ్గా గుర్తులే నాకు కూడా నిజమే. నేర్చుకునేటప్పుడు అంటే మేడలు పడుతున్నప్పుడు నేర్చుకున్నాం బట్టి పెట్టి మరి గుర్తుంటే ఇప్పుడు గుర్తులే. అవును కదా, అప్పుడు మేడలు భయం కాబట్టి నేర్చుకునేసినాం. ఇప్పుడు నేర్చుకోండి, ఇప్పుడు గుర్తురా. అవును, ఇప్పుడు భయం తగ్గిపోట్లా. అవునవునులే. చింతపండు వేసేది అందులో? చింతపండు నానేయాలి, కాయలు ఇస్తే బిర్యానీ చేయాలి గాయత్రి. చాలామంది కామెంట్ చేస్తున్నారు బిర్యానీ చేయని అనేసి. నీకు చేతరాదు కదా. అన్నం ఇక్కడ ముందుగానే వండేసినావా? ఆరబెడుతున్నా? ఆరబెట్టావా? సున్నం వేయాలి ఇంటికి. నల్లగా కనిపిస్తుంది గాయత్రి, బాగాలేదా? కొంచెం సున్నం వేస్తే బాగుంది కదా. చింతపండు ఎత్తుకొస్తున్నా? ఇక్కడే మొత్తానికి అన్నం ఆరబెట్టేసి బాగలేదుగా. అవును, సున్నం కొట్టాలి. సీజన్ ఏమైనా పాపం వెయిటింగ్ చేస్తూ ఉంది పక్క, ఎప్పుడు అవుతుంది అన్నం అనేసి. కూర అన్నం అయిపోయింది కదా, కూర ఒకటే లేట్. ఇంకేం చెప్పలా? ఏడపోతున్నా మళ్ళీ? ఎత్తిపోయేస్తావు ఇట్లనే ఎక్కడుకున్నట్టుగా? ఎప్పుడు పని అప్పుడు చేసుకునేస్తే సింపుల్ కదా, లేదంటే కష్టం. ఎవరికి? నీకే. అంతే కదా. అక్కడ బడికడ పోతున్నావా? అమ్మా బడికడ పోసాలి పో. బడికాడ అయితే ఎత్తుకుపోయి ఆ చెత్త ఆ సైడ్ ఉన్నది ఒక డస్ట్ లాగా, ఆ డస్ట్లో అయితే పోయి వచ్చేస్తుంది గాయత్రి అయితే. చాలా దూరం నుంచి, ఇంకా అదే దూరం మాయ అయిపోయింది. పౌడర్ కొట్టుకో, పౌడర్ కొట్టుకోబా ఇప్పటికా. బాగా కొట్టుకు పౌడర్. తినేసావా? ఏం చెప్తారు రాజా మేడమా? బాగా కొట్టుకో, తినే కదా కడుపు నిండా. సరే బయలుదేరా, చక్కగా చదువుకొని అట్రా. సరే బయట త్వరగా వచ్చేయండి ఇంటికా. సుజన అయితే రెడీ చేసేసి అయితే అన్నం తినేసి సుజన అయితే బడికి అయితే పంపించేసాము. ఇంకా కూర అయితే వండేసాను, ఇంకా తినేసి ఇంకా పని ఉంది, చేసే పని అది చేయాలి ఇంకా. అవును, ఏదో పని చేసుకుంటే నీ వంటికి శక్తి కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాం. అంతవరకు